మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, చాలామందికి విజయం సాధించాలని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ముందుకు వెళ్లకుండా, విజయం సాధించకుండా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాకుండా చేస్తున్న ఒక 7 అలవాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. వన్స్ అగైన్ నమస్కారం ఫ్రెండ్స్. మన జీవితంలో మనల్ని వెనక్కి లాగేది ఎప్పుడు మన యొక్క పరిస్థితులు కాదు. చాలాసార్లు మనకు తెలియకుండానే మనం ప్రతిరోజు చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లే మన ఎదుగుదలకు పెద్ద అడ్డంకులుగా మారతాయి మిత్రులారా. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు కలలు ఉన్నాయి, అలాగే ఏదో ఒకటి సాధించాలని కోరిక ఉంది, డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నారు, కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలి అనుకుంటున్నారు. కానీ ప్రశ్న ఒకటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజువారీ అలవాట్లు మీ లక్ష్యాల వైపు తీసుకెళ్తున్నాయా లేక మీ లక్ష్యాల నుంచి దూరం చేస్తున్నాయా? ఎందుకంటే మన భవిష్యత్తును ఒక పెద్ద నిర్ణయం మాత్రమే మార్చదు. ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనుల సమాహారమే మన భవిష్యత్తును నిర్మిస్తుంది. అవును మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనుల సమాహారమే మన భవిష్యత్తును నిర్మిస్తుంది. ఈరోజు మన జీవితానికి వెనక్కి లాగుతున్న 7 ప్రమాదకరమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఈ 7 అలవాట్లలో ఒక్కటైనా మీలో ఉంటే దాన్ని గుర్తించి మార్చుకోవడం ప్రారంభించండి. మీ జీవితాన్ని ఉన్నత శిఖరాలు చేర్చుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఆ 7 అలవాట్లు ఒకసారి చూద్దాం. మొదటి అలవాటు అది ఏమిటంటే రేపటి నుంచి మొదలు పెడతాను అనే అలవాటు అండి. రేపటి నుంచే మొదలు పెడతాను. మనలో చాలామందికి ఉన్న మొదటి అలవాటు ఏంటో తెలుసా? వాయిదా వేయడం. రేపటి నుంచి జిమ్కి వెళ్తాను, రేపటి నుంచి డబ్బు సేవ్ చేస్తాను, రేపటి నుంచి బిజినెస్ నేర్చుకుంటాను, రేపటి నుంచి పుస్తకం చదువుతాను, రేపటి నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను. కానీ మై డియర్ ఫ్రెండ్స్, రేపు ఎప్పుడు వస్తుంది? ఆ రేపు ఎప్పుడు వస్తుంది? రేపు వచ్చిన తర్వాత అది మళ్ళీ ఈ రోజు అవుతుంది కదా మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మళ్ళీ రేపటి నుంచి ఇలా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, సరైన సమయం కోసం ఎదురు చూస్తే సరైన సమయం ఎప్పుడు రాదు. ప్రారంభించడానికి మీకు పర్ఫెక్ట్ పరిస్థితులు అవసరం లేదు. రోజుకు 10 నిమిషాలైనా ప్రారంభించండి. రోజుకు 100 రూపాయలైనా సేవ్ చేయండి. రోజుకు 20 నిమిషాలైనా నేర్చుకోండి. ఒక చిన్న అడుగైనా ముందుకు వేయండి. ఎందుకంటే చిన్న పురోగతి కూడా పురోగతి అని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. రెండో అలవాటు ఏంటంటే ఉదయం లేవగానే ఫోన్ చూడడం మై డియర్ ఫ్రెండ్స్. ఇది రెండో అలవాటు. చాలా సాధారణంగా కనిపిస్తుంది, కానీ కళ్ళు తెరవగానే ఫోన్ చూడడం అనేది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేస్తుంది. ఫోన్ చూడగానే ఏం చేస్తారు? వాట్సాప్ చూస్తాం, ఇన్స్టాగ్రామ్ చూస్తాం, యూట్యూబ్ షార్ట్ వీడియోస్, నోటిఫికేషన్. అవునా కదా? మన రోజు అనేది మన ఆలోచనతో ప్రారంభం కావాలి. కానీ చాలామంది రోజు ఇతరుల జీవితాలను చూస్తూ ప్రారంభిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైనా ఏం పోస్ట్ చేస్తారు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు ఎంత సంపాదించారు, ఎవరి వీడియో వైరల్ అయింది, ఇలా మనం ఉదయం మొదటి గంటనే ఇతరుల జీవితాలకు ఇచ్చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మీ రోజు మొదటి గంట చాలా విలువైనదని తెలుసుకోండి. ఆ సమయంలో మీరు మీ లక్ష్యాలను గుర్తు చేసుకోవచ్చు, మీరు ధ్యానం చేయవచ్చు, వ్యాయామం చేయవచ్చు, పుస్తకం చదవచ్చు, మీ రోజు ప్లాన్ చేసుకోవచ్చు. అందుకే ఒక చిన్న నియమం పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. లేచిన వెంటనే ఫోన్ కాదు, ముందుగా మీ జీవితంపై దృష్టి పెట్టండి. మీరు ఫోన్ను నియంత్రించండి, ఫోన్ మిమ్మల్ని నియంత్రించకూడదు. మూడో అలవాటు ఏంటంటే ప్రతికూలంగా ఆలోచించడం మై డియర్ ఫ్రెండ్స్. అవునండి, మూడో అలవాటు ఏంటంటే ప్రతికూలంగా ఆలోచించడం. నెగటివ్ థింకింగ్. నా వల్ల కాదు, నాకు అదృష్టం లేదు, నా పరిస్థితి బాగోలేదు, నాకు డబ్బు లేదు, ఇతరులంతా ముందుకు వెళ్ళిపోయారు, నేను ఎప్పటికీ విజయం సాధించలేను, ఇలాంటి మాటలను మనమే మన మనసులో ప్రతిరోజు చెప్తూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి మీరు ఆలోచించండి. బయట ఎవరో మిమ్మల్ని ప్రతిరోజు నువ్వు పనికిరావు అని చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అయితే మనకు అదే మాటలు ఎందుకు చెప్పుకోవాలి? ఒకసారి ఆలోచించండి. వేరే వాళ్ళు చెప్తే ఫీల్ అవుతామా లేదా? మనమే ఆ మాటలు ఎందుకు చెప్పుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. మీ మనసుతో మాట్లాడే విధానం మార్చండి. నేను చేయలేను అనే బదులుగా నేను ఎలా చేయలేను అని ప్రశ్న వేసుకోండి. నాకు సాధ్యం కాదు అనే బదులుగా నేర్చుకుంటే సాధ్యమే అని ప్రశ్న వేసుకోండి. నా పరిస్థితిని ఇలాగే ఉంటుంది అనే బదులుగా నా పరిస్థితిని మార్చడానికి నేను ఏం చేయాలని మీరు ప్రశ్న అడగండి. ప్రశ్న మారితే ఆలోచన మారుతుందని సత్యాన్ని తెలుసుకోండి. ఆలోచన మారితే చర్యగా మారుతుంది, చర్య మారితే ఫలితం మారుతుందని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నాలుగో అలవాటు ఏంటంటే అందరితో పోల్చుకునే అలవాటు. ఇది చాలా చాలా డేంజర్ అలవాటు మై డియర్ ఫ్రెండ్స్. అందరితో పోల్చుకునే అలవాటు. ఇది నాలుగో అలవాటు మై డియర్ ఫ్రెండ్స్. ఇతరులతో పోల్చుకోవడం అనేది, అతను ఇంత సంపాదిస్తున్నాడు, ఆమెకి ఇంత పెద్ద ఇల్లు కొన్నారు, వాళ్ళకు మంచి కారు ఉంది, వాళ్ళ బిజినెస్ బాగా నడుస్తుంది, అలా ఇతరుల జీవితం చూసి మన జీవితాన్ని తక్కువగా భావించడం ప్రారంభిస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు వారి ఫలితాన్ని చూస్తున్నారు, వారి ప్రయాణాన్ని చూడడం లేదు. వారి వెనుక ఎన్ని సంవత్సరాల కష్టం ఉందో,
వారు సాధించడానికి ఎన్ని సంవత్సరాల కష్టం ఉందో మీకు తెలుసా? తెలియదు కదా. వారి సమస్యలు మీకు తెలియవు కదా. వారి ప్రారంభ స్థానం మీకు తెలియదు కదా. అందుకే ఇతరులతో పోల్చుకోవడం ఆపండి. నిన్నటి మీతో ఈరోజు మిమ్మల్ని పోల్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అవును మై డియర్ ఫ్రెండ్స్, నిన్నటి మీతో ఈరోజు మిమ్మల్ని పోల్చుకోండి. నిన్నటి కంటే ఈరోజు మీరు కొంచెం మెరుగయ్యారా లేదా అని చూసుకోండి. మీరు ఒక పేజీ ఎక్కువ చదివారా లేదా చూడండి. ఒక కొత్త విషయం నేర్చుకున్నారా లేదా అబ్జర్వ్ చేయండి. కొంచెం ఎక్కువ డబ్బు సేవ్ చేశారా లేదా చూసుకోండి. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారా లేదా గమనించండి. అదే నిజమైన విజయం మై డియర్ ఫ్రెండ్స్. మీ పోటీ ఇతరులతో కాదు, నిన్నటి మీతో అని గుర్తుపెట్టుకోండి. అలాగే 5వ అలవాటు ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, నేర్చుకోవడం ఆపేయడం అండి. ఇది 5వ అలవాటు మై డియర్ ఫ్రెండ్స్, నేర్చుకోవడం ఆపేయడం. కొత్త విషయాలు నేర్చుకోకపోవడం కూడా జీవితంలో విజయం సాధించలేము మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది చదువు పూర్తయిన తర్వాత నేర్చుకోవడం ఆపేస్తారండి. కానీ ప్రపంచం మారడం ఆగదని గుర్తుపెట్టుకోండి. టెక్నాలజీ మారుతుంది, బిజినెస్ మారుతుంది, ఉద్యోగాల స్వభావం మారుతుంది, మార్కెట్ మారుతుంది. మీరు మాత్రం నేర్చుకోవడం ఆపేస్తే మీ ఎదుగుదల కూడా ఆగిపోతుంది కదా మై డియర్ ఫ్రెండ్స్. అందుకే రోజుకు కనీసం 30 నిమిషాలు మీ మీద మీరు పెట్టుబడి పెట్టండి. అవును మై డియర్ ఫ్రెండ్స్, రోజుకు కనీసం 30 నిమిషాలు మీ మీద మీరు పెట్టుబడి పెట్టండి. ఒక పుస్తకం చదవండి, ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, ఒక మంచి వీడియో చూడండి, మీ రంగంలో నిపుణుల నుంచి నేర్చుకోండి. మీ దగ్గర డబ్బు తక్కువ ఉండవచ్చు, కానీ జ్ఞానం సంపాదించడానికి మీకు ఉన్న సమయం మాత్రం అమూల్యం అని గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకున్న నైపుణ్యం భవిష్యత్తులో మీ ఆదాయాన్ని మార్చగలదని సత్యాన్ని తెలుసుకోండి. అలాగే 6వ అలవాటు ఏంటంటే, భయంతో నిర్ణయాలు తీసుకోకపోవడం 6వ అలవాటు మై డియర్ ఫ్రెండ్స్. అవునండి, భయంతో నిర్ణయాలు తీసుకోకపోవడం 6వ అలవాటు. భయం, ఒకవేళ నేను ఫెయిల్ అయితే, ఒకవేళ వాళ్ళు నన్ను చూసి నవ్వుతే, ఒకవేళ నేను ఓడిపోతే, ఒకవేళ నా డబ్బు పోతే, ఈ ప్రశ్నలు మనల్ని ప్రయత్నించకుండా ఆపేస్తాయని సత్యాన్ని తెలుసుకోండి. ఇలాంటి డౌట్స్ కనుక ఉంటే, ఇలాంటి ప్రశ్నలు కనుక మీకు లేవనెత్తితే మిమ్మల్ని ప్రయత్నం చేయకుండా ఆపేస్తాయని సత్యం తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక్క నిజం మాత్రం గుర్తుపెట్టుకోండి, విఫలం అవుతామేమో అనే భయంతో ప్రయత్నించకపోవడం కూడా ఒక రకమైన వైఫల్యమని గుర్తుపెట్టుకోండి. ప్రతి విజయవంతమైన వ్యక్తి జీవితంలో తప్పులు ఉంటాయి. అతను పడిపోవచ్చు, ఓడిపోవచ్చు, కానీ వారు అక్కడే ఆగిపోలేదండి. విఫలమైనప్పుడు ఒక ప్రశ్న అడగండి, నేను ఈ విఫలమైనాను కదా, ఇక్కడ నుండి నేనేం నేర్చుకున్నాను? ఒక తప్పును పాఠంగా మార్చుకుంటే ఆ తప్పు మీ శత్రువు కాదు మై డియర్ ఫ్రెండ్స్, అది మీకు గురువు అవుతుంది. భయాన్ని పూర్తిగా తొలగించాల్సిన అవసరం లేదు. భయం ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. అదే ధైర్యం అంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే మీ సమయాన్ని విలువ లేకుండా ఖర్చు చేయడం, ఇది ఇక చివరి అలవాటు మై డియర్ ఫ్రెండ్స్. ఇది మీ సమయాన్ని విలువ లేకుండా ఖర్చు చేయడం అనేది చివరి అలవాటు అండి. ఇది చాలా చాలా ముఖ్యం మై డియర్ ఫ్రెండ్, అత్యంత ప్రమాదకరమైనది. సమయాన్ని వృధా చేయడం అనేది చాలా ప్రమాదకరమైనది మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, వస్తువులు పోతే మళ్ళీ కొనవచ్చు, కానీ గడిచిపోయిన సమయం తిరిగి రాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. రోజుకు 24 గంటలు అందరికీ సమానమే మై డియర్ ఫ్రెండ్స్. విజయం సాధించిన వ్యక్తికి కూడా 24 గంటలే, సాధించని వ్యక్తికి కూడా 24 గంటలే. తేడా ఏంటి? వాళ్ళు ఆ 24 గంటలను ఎలా ఉపయోగించుకున్నారు అనేదే తేడా మై డియర్ ఫ్రెండ్స్. మీరు ప్రతిరోజు మీ సమయాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఒకసారి గమనించండి. ఎంత సమయం ఫోన్లో ఉంటున్నారు, ఎంత సమయం పనిలో ఉంటున్నారు, ఎంత సమయం నేర్చుకోవడంలో గడుపుతున్నారు, ఎంత సమయం కుటుంబంతో వెచ్చిస్తున్నారు, ఎంత సమయం మీ లక్ష్యాల కోసం మీరు పాటుపడుతున్నారు, ఎంత సమయం మీ సమయం మీ జీవితం అని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏ సమయం ఎంత కేటాయిస్తున్నారు అనే దాన్ని బట్టి మీ సమయం మీ జీవితం అని తెలుసుకోండి. అందుకే సమయాన్ని గౌరవించండి మై డియర్ ఫ్రెండ్స్. మీ జీవితాన్ని మార్చే నిర్ణయం, మీ నిర్ణయం గురించి చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. మీ జీవితాన్ని మార్చే నిర్ణయం ఫ్రెండ్స్, ఈరోజు మనం 7 అలవాట్ల గురించి మాట్లాడుకున్నాం. ఈ 7 అలవాట్లు మీ జీవితాన్ని మార్చే నిర్ణయం అని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. 1 పనులు వాయిదా వేయడం, 2 ఉదయం లేవగానే ఫోన్ చూడడం, 3 ప్రతికూలంగా ఆలోచించడం, 4 ఇతరులతో పోల్చుకోవడం, 7 నేర్చుకోవడం ఆపేయడం, 6 భయంతో ప్రయత్నించకపోవడం, 7 సమయాన్ని వృధా చేయడం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 7 అలవాట్లు చిన్నవిగా మీకు అనిపించవచ్చు, కానీ ఇవే ప్రతిరోజు కొనసాగితే మీ జీవితంలోని కొన్ని సంవత్సరాలను తీసుకుపోతాయని సత్యాన్ని తెలుసుకోండి. అందుకే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. నా జీవితాన్ని మార్చేది ఎవరో కాదు, నేనే. రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే నేను ఒక మంచి అలవాటును అలవర్చుకుంటాను, నాలో ఉన్న చెడు అలవాటును బయట పారదోలుతానని మీకు మీరు నిర్ణయం తీసుకోండి. ఒక్కసారిగా మీరు మారలేకపోయినా పర్వాలేదు మై డియర్ ఫ్రెండ్స్. రోజుకి 1% మెరుగుపడండి. ఒక సంవత్సరం తర్వాత మీరు ఎంత మారిపోతారో ఊహించండి. మీ పరిస్థితులు వెంటనే మారకపోవచ్చు, కానీ మీ ఆలోచనలు మారితే మీ చర్యలు మారుతాయి, మీ చర్యలు మారితే మీ అలవాట్లు మారుతాయి, మీ అలవాట్లు మారితే మీ జీవితం మారుతుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి, అడగండి, నా జీవితాన్ని వెనక్కి లాగుతున్న అలవాటు ఏది? దాన్ని గుర్తించండి, దాన్ని మార్చడం ప్రారంభించండి. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితం ఈరోజు మీరు చేసే చిన్న నిర్ణయాల నుంచి ప్రారంభమవుతున్న సత్యం తెలుసుకోండి.
మీ జీవితాన్ని మార్చడానికి సరైన సమయం రేపు కాదు మై డియర్ ఫ్రెండ్స్, రేపు కాదు, ఎప్పుడో కాదు, ఈ క్షణమే మై డియర్ ఫ్రెండ్స్. ఈ క్షణమే ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు అనుకున్నది సాధించే శక్తి సామర్థ్యాలు సాధించాలని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు నచ్చిన వర్డ్స్ కనుక ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్. ధన్యవాదములు.